మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్దనైతే మనం ఉన్నామండి. సో ఈ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పొచ్చు. సో రైతుల కోసం అయితే రుణమాఫీ చేస్తామని చెప్పారు. సో అదే జరిగింది. సో మొదటి విడతగానైతే ₹1,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా మంది నేతలు కూడా ఉన్నారు, చాలా మంది వాళ్ళు కూడా మాట్లాడారు. కేక మహేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు. సో చాలా అయితే ఆనందోత్సవాలు అయితే ఉన్నారు. రైతులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ₹1,00,000 రుణమాఫీ చేశారు కాబట్టి ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో నిన్ననే తొలి ఏకాదశి అయింది. పండగలకు ప్రారంభమైంది. ఇవాళ రెండో రోజు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే వాళ్ళు రైతులు కాబట్టి దేశంలో గాని రాష్ట్రంలో గాని వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ సభలో మాట ఇచ్చారో తెలంగాణ ప్రాంతంలోని రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారో ఆ మాటకు కట్టుబడి మా ముఖ్యమంత్రి రైతు పక్షపాతిగా ఈ రోజు మొదటి విడతగా ₹1,00,000 రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది. దీంతో పాటు 1,50,000 ఉన్నదంతా కూడా ఈ నెలాఖరులోగా 2,00,000 వరకు ఆగస్టు 15 లోపల ఈ రుణమాఫీ చేసి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తలెత్తుకొని తిరిగేలా, వ్యవసాయం అంటే దండగా కాదు, వ్యవసాయాన్ని పండగగా చేసుకోవాలని చెప్పి తెలియజేయడానికే ఈ రోజు మొదటి విడతగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పుల పాలు చేసి గత ప్రభుత్వం అప్పుల పాలు చేసినప్పటికి కూడా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఉండే పార్టీ అంటే ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేయడానికి దేశ చరిత్రలో ఎక్కడ కూడా కని విని ఎరగని రీతిలో ఇలా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ₹32,000 కోట్ల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఉండడానికి, ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలంటే పేదలన్నా, రైతులన్నా, హరిజనులన్నా, గిరిజనులన్నా ఏ విధమైన ప్రేమ ఉంటుందో తెలియజేయడానికి, మాట తప్పకుండా ఉండడానికే మేమిచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇలా ఏదైతే ఎలక్షన్లలో తల్లి సోనియా గాంధీ తుక్కుగూడ వేదికగా 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఆరు గ్యారంటీల్లో మేము ఆల్రెడీ 5 గ్యారంటీలను మొన్నటి వరకు ఇంప్లిమెంట్ చేయడం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇలా ఇంతవరకు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసినందుకు ఈ 7 నెలల్లో ఆర్టీసీకి మేము ₹2,100 కోట్ల చెల్లించడం జరిగింది. అలాగే ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకు ఇంతవరకు మేము వాటికి కూడా ₹500 కోట్ల జమ చేయడం జరిగింది. దాంతో పాటు ₹200 ఇలా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు ₹200 కోట్ల వరకు కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ 7 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇలా ఇంచుమించు ₹30,000 కోట్ల ప్రజల యొక్క ప్రజా శ్రేయస్సు కొరకు ఇలా అనేక పథకాల పైన కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు అండగా ఉంటూనే ఇలా ప్రజా పక్షపాతిగా ఉండడానికి, రైతు పక్షపాతిగా ఉండడానికి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పకుండా ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని, రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోజు శుభదినం. రైతులందరికీ ఎంతో పండగ వాతావరణం. ఈ రోజు ఎన్నో రోజులుగా రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా జిల్లాల పర్యటనలు చేస్తున్న సందర్భంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతాను, లేదంటే రాజీనామా చేస్తానని ప్రజలకు మాటిచ్చారు. అదే ప్రకారంగా ఈ రోజు రుణమాఫీని స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఈ రోజు అందరూ రాష్ట్రమంతటా ప్రజలు, రైతులందరూ ఏ ఒక్క కులాన్ని కాకుండా రైతులందరూ అన్ని కులాలు, అన్ని వర్గాల్లో ఉన్నారు కనుక రైతులందరూ ఈ రోజు పండగ వాతావరణంలో పండుగ జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా, ఏ మండలాల్లో చూసినా రైతు క్లస్టర్లలో వేలాదిగా తరలి వచ్చిన రైతులు వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు, రైతులకు చేస్తున్న మేలు, వాళ్ళు ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు ఎక్కువ వరకు ప్రజలకు ఆకర్షించబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు మనకు ఇలాంటి ముఖ్యమంత్రి లేపాయే అనే పరిస్థితి ఏర్పడింది జనాల మనసు లోపల. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా ప్రజలకు దగ్గర అవుతుందనేది మనం గమనించాల్సిన విషయం. ఇంకా ఇంతే కాకుండా ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో గృహజ్యోతి, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకము, ఫ్రీ బస్ పథకము,
దాంట్లో భాగమైన ఈ రుణమాఫీ పథకానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాలో ₹1,00,000 వరకు, ఈ రోజు ₹1,00,000, తర్వాత నెక్స్ట్ 50,000, తర్వాత 50,000, పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాటిచ్చి అదే ప్రకారం ఈ రోజు ముహూర్తంగా నిర్ణయించి ఈ రోజు రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు రైతులు ఎల్లవేళలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని, అందరి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు ఇలా రుణమాఫీ ప్రకటించి ₹1,00,000 వరకు ఇలా రుణమాఫీ చేయడం, రైతులు ఎంతో సంబరాలను చేసుకోవడం మా కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా సంతోషంగా ఉంది. ఈ రైతుల పక్షాన సుతా మేము చాలా ఆనందంగా వ్యక్తం చేసుకున్నాం. రైతులు ఎలా ఆనందాన్ని అంటే వ్యక్తం చేస్తున్నారు? ఏమైనా వచ్చారా? అందుకే ఇప్పుడు రైతులు ఆనందం వ్యక్తం చేసుకోవడానికి మేము ఇదంతా చాలా మంది ఏర్పరచుకున్నాం. రైతులు హాజరయ్యారు. అవును, హాజరయ్యారు. చాలా సంబరాలు జరుపుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే అండి. థ్యాంక్ యూ.